ఈ వీడియోలో నేనైతే తిరుపతిలో ఎక్కడెక్కడికి వెళ్ళాను, అలానే నాకు 1K సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో ఖచ్చితంగా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వస్తే మేము చదివే మా బీటెక్ లైఫ్ కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి అయితే మేమైతే ట్రిప్ అయితే ఒక చిన్న ప్లాన్ అయితే చేసాము. ఇంకా గుంటూరులో నీట్ గా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక మా ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే నీట్ గా రీచ్ అయిపోయాం తిరుమల తిరుపతి. ఒకసారి ఆ లొకేషన్ అయితే మీరు కూడా చూడండి. ఇక ఎర్లీ మార్నింగ్ మేమందరం అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ఇక మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తిరుమల అలిపిరి దగ్గర చేరుకోగానే ఈ లొకేషన్ అయితే చాలా మందికి అయితే తెలిసే ఉంటది. ఒకసారి ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము తిరుపతి పోయినా కానీ ఖచ్చితంగా నడిచే వెళ్తాం, ఎందుకంటే అక్కడ ఒక మంచి ఫీల్ అయితే ఉంటది కాబట్టి. ఇంకా మీలో కూడా ఎంతమంది నడిచి అలిపిరి ద్వారా వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ గోపురం పేరు ఏందో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా ఫ్రెండ్ బోధి ధర్మాకి తెలిసినంత మాత్రం నాకు కూడా తెలియదు. ఈ మోకాళ్ళ పర్వతం మీద మోకాలు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయని అందరికి చెప్పి అందరి చేత అయితే చేపిస్తున్నాడు అదే పని. ఇక నీట్ గా ఇక్కడికైతే వచ్చాం. ఈ ప్లేస్ ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మాలో కొంతమంది అయితే నీట్ గా అయితే చక్కచక్క ఎక్కుతున్నారు. అలానే మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వెనక అయితే ఉండిపోయారు. ఇద్దరు ఎవరో కాదు, మా బోధి ధర్మాన అలానే మా కాంప్లైంట్ బాయ్ అయితే వెనక అయితే ఉండిపోయారు. వాళ్ళ కోసం అయితే నీట్ గా కొంతసేపు అయితే అక్కడే రిలాక్సింగ్ గా ఉండి వాళ్ళని కలుపుకొని వెళ్ళాము. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇవేదో బాగా ఉన్నాయని చెప్పేసి ఫోటో అయితే తీసాము మేము అందరం కలిసి. ఇక అలానే వీటి పేరు ఏందో తెలిస్తే మీకు ఎవరికైనా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వాటి దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కానొచ్చింది. మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. అలానే ఒకలా ఫైనల్ గా అయితే కొండ అయితే నీట్ గా అయితే మేమైతే ఎక్కేసాము. ఇంకా వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా స్నానాలు అందరం చేసేసి నీట్ గా నామాలు పెట్టేసుకున్నాం. అందరూ దర్శనానికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉండి నీట్ గా ఒక్కొక్కడు ఒక్కో రేంజ్ లో నడుస్తున్నారు. మీ ఫ్రెండ్స్ తో దర్శనానికి లైన్ లో ఎలా వెళ్ళారో కానీ మా ఫ్రెండ్స్ అయితే నీట్ గా మనమే ఒక ట్రైన్ లాగా ఫీల్ అయ్యి ఒక్కొక్కరిని తోసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా అలా కొంతసేపు లైన్ ఆగిందో లేదో ఒక్కొక్కడు అయితే గోవిందా గోవిందా అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇంకా ఫైనల్ గా మా అందరికి అయితే చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. ఇక మీలో ఎంతమందికి ఎలా దర్శనం జరిగిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నాకు నా 1K సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారంటే, నేను అలా తిరుమల తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానో లేదు, ఇలా నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఇదంతా నా ఫ్రెండ్ సపోర్ట్ అలానే ఆ దేవుడి సపోర్ట్ ఉండటం వల్లే నాకు వచ్చిన ఈ సక్సెస్ కి ప్రతి ఒక్కరికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. వెళ్ళొస్తా.